హాయ్ ఫ్రెండ్స్, రాజ్ కుమార్ రావు, మనుషి చిల్లర్ ప్రధాన పాత్రలు పోషించిన మాలిక్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక అండర్ వరల్డ్ డ్రామా. మాలిక్ తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొని ఇలహాబాద్కి మాలిక్ అవుతాడు. అయితే అతన్ని పట్టుకోవడం కోసం, తాయి నుంచి అతన్ని దించడం కోసం మినిస్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, లోకల్ రౌడీలు కలిసి ఏం చేశారో అన్నదే కదా. ఏమాత్రం ట్విస్ట్ లైవ్ లేకుండా రొటీన్గా సాగుతూ ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ అయిన పుష్ప సినిమాని చూసి అటువంటి సినిమాని మేము కూడా తీయాలనుకొని ఈ సినిమాని తీసినట్లు పక్కాగా తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మాలిక్ పాత్రలో రాజ్ కుమార్ రావు అస్సలు సూట్ అవ్వలేదని చెప్పాలి. అతనికి ఎంత గడ్డం పెట్టినా, బేస్ వాయిస్ తారిచినా అతని ఫేస్కి అస్సలు సూట్ అవ్వలేదు ఆ పాత్ర. ముఖ్యంగా మేకకి పులివేషం వేసినట్లు అనిపిస్తుంది. ఇక సౌరభ్ శుక్లా మినిస్టర్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. ఉమా కురేషి ఒక పాటలో మెరిసి వెళ్ళిపోతుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రసంజిత్ చటర్జీ సూపర్ బిల్డప్ ఇస్తాడు. తన కొడుకుని కిడ్నాప్ చేయగానే మొత్తం చల్లబడిపోయి మళ్ళీ క్లైమాక్స్లో ఒక్కసారిగా రెచ్చిపోతాడు. ఇవేం అంత గొప్పగా అనిపించవు. హీరో ఫ్రెండ్ పాత్రధారి పెద్ద ట్విస్ట్ ఇచ్చినా ఆ ట్విస్ట్ని మనం ముందే ఊహించవచ్చు. అలాగే క్లైమాక్స్లో మళ్ళీ చిన్న ట్విస్ట్ ఇచ్చి వదిలేశాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. సీన్లో పెద్ద పస ఉండకపోవడం వల్ల తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే ఊహించేయడం వల్ల బోర్ కొడుతుంది. మళ్ళీ హీరోయిన్కి గాడ్ ఫాదర్ ట్విస్ట్ కూడా ఇచ్చాడు ఈ సినిమాలో. టైం పాస్కి ఏ సినిమాలో లేకపోతే ఈ సినిమాని చూసి ఏదో టైం పాస్ చేయొచ్చు. ఈ సినిమా హిందీలో రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వలేదు. థియేటర్లోనే రిలీజ్ అయింది. కమల్ హాసన్ నటించిన నాయకుడు, రామ్ గోపాల్ వర్మ సత్య, ఇవన్నీ గాడ్ ఫాదర్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ సినిమా కూడా కొంచెం గాడ్ ఫాదర్ టచ్లోనే ఉంటుంది. అంతగా గొప్పగా చెప్పుకోవడానికి లేదు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?